హాయ్! హలో! నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు 'వెంకీ మీ సేవ' యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకొక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఆర్‌జీయూకేటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని ఆంధ్రప్రదేశ్‌లో మనకు త్రిపుల్ ఐటీ అంటాం కదా! ఆ త్రిపుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 10వ తరగతి పాస్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూజివీడు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు ఈ 4 కాలేజెస్‌లో మీకు ఈ ఏదైతే ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇంటర్మీడియేట్‌తో పాటు బీటెక్ కోర్స్ 6 సంవత్సరాలకు ఫ్రీ ఎడ్యుకేషన్‌తో పాటు ఫ్రీ హాస్టల్ ఉన్న కాలేజెస్ అన్నమాట ఇవి. ఏదైతే త్రిపుల్ ఐటీ అంటాం కదా మనము, ఆ త్రిపుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రోజు నుంచే మీరైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయవచ్చు. మరియు దానికి సంబంధించిన డీటెయిల్ షెడ్యూల్ మరియు సెలక్షన్ ప్రాసెస్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా దీనికి సంబంధించి ఇది మాకు నోటిఫికేషన్ అన్నమాట. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్‌జీయూకేటీ ఆంధ్రప్రదేశ్ అని మనకు ఇక్కడ 4 అయితే ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ఈ 4 త్రిపుల్ ఐటీలలో అడ్మిషన్స్ కోసం 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ కోసం అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేస్తున్నారనమాట. నిన్ననే 10th క్లాస్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రోజు నుంచే ఇది అప్లై చేయడానికి వదలడం ఒక శుభ పరిణామం అనమాట. మరియు ఈ మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఈ రోజు 10 గంటల నుంచి మీకు ఈ నెల 30వ తేదీ 5 PM వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ అయితే మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఏపీ ఆన్లైన్ సెంటర్ లో కానివ్వండి, లేకుంటే మీ సేవలో కానివ్వండి, లేకుంటే యూనివర్సిటీ వెబ్సైట్ లో దీనికి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు అనమాట. పూర్తి షెడ్యూల్ అయితే ఇప్పుడు మనం ప్రాస్పెక్టస్ మరియు షెడ్యూల్ అయితే మనము ఒకసారి చూద్దాము. ఇది మనకు ప్రాస్పెక్టస్ అండ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ ఏ డేట్స్ లో ఏమేమి జరుగుతాయి అన్నది ఇప్పుడైతే చూద్దాము. షెడ్యూల్ అంటారు కదా దాన్ని. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకు 1వ తేదీ ఈ రోజే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరియు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి ఈ రోజు 10 గంటల నుంచి లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల 30వ తేదీ వరకు అయితే అప్ టు 5 PM వరకు అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. మరియు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు ఎన్సీసీ, స్పోర్ట్స్ మరియు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఎప్పుడు జరుగుతుందంటే ఆర్‌జీయూకేటీ నూజివీడ్ క్యాంపస్ లో ఏలూరు డిస్ట్రిక్ట్ లో అయితే జరుగుతుంది. అందులో సిఏపి వాళ్ళకి 5/6/26 నుంచి 8/6/26 వరకు, అలాగే స్పోర్ట్స్ వాళ్ళకి 5/6/2026 నుంచి 8/6/2026 అయితే జరుగుతుంది అనమాట. మళ్ళా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి విల్ బి వెరిఫైడ్ త్రూ సదరం అనమాట. అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించి 8/6/2026 ఆ రోజు అయితే జరుగుతుంది. మరియు ఎన్సీసీ వాళ్ళు 5 నుంచి 8వ తేదీ 6 నెలల వరకు ఎప్పుడైనా అయితే అటెండ్ అవ్వచ్చు. మరియు మీకు ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఫర్ ద స్పెషల్ కేటగిరీస్ కాకుండా మిగతా వాటికి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారంటే రేపు నెల 12వ తేదీ అయితే ఇవ్వబోతున్నట్టయితే మనకు టెంటేటివ్ గా అయితే చెప్పడం జరిగింది. మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. వాళ్ళకి ఎవరెవరికంటే సెలెక్టెడ్ ఫర్ ద ఆర్‌జీయూకేటీ నూజివీడ్ క్యాంపస్ కు సెలెక్ట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చి 19/6/2026 నుంచి 20/6/2026 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్కే వ్యాలీ త్రిపుల్ ఐటీ ఇడుపులపాయకి లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకు 19/6/2026 నుంచి 26/2026 వరకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద ఏదైతే ఒంగోలు క్యాంపస్ కి అయితే 22/6/2026 నుంచి 23/6/2026 వరకు అయితే జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందంటే ఆర్కే వ్యాలీలోనే జరుగుతుంది అనమాట, ఇడుపులపాయలో. మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ శ్రీకాకుళం క్యాంపస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకు 22/6/2026 నుంచి 23/6/2026 వరకు అయితే ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది ఆర్‌జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ హెచ్ఆర్లలో అయితే జరుగుతుంది అనమాట. మరియు రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ క్యాంపసెస్ వచ్చి మీరు 1వ తేదీ 7వ నెల 2026 అయితే ఆ రోజు అయితే నుంచి మీరు కాలేజీలో జాయిన్ అవ్వవలసి ఉంటుంది అనమాట, రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. మరియు మీకు ఆ వీక్ లోనో లేకుంటే నెక్స్ట్ వీక్ లోనో మీకు క్లాసెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. స్పెషల్ కేటగిరీ సెలక్షన్ లిస్ట్ అనేది వీటి తర్వాత మీకు
లిస్ట్ అనేటివి రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు ఈ రోజు నుంచే. ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఆంధ్ర స్టూడెంట్స్ మరియు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ అని 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే వాళ్ళు బోర్డు ఏదైతే చదివి ఉంటారో ఏపీఎస్ఎస్సి బోర్డ్ మరియు 10th హాల్ టికెట్ నెంబర్, అలాగే స్టూడెంట్ నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్, అలాగే కేటగిరీ ఏదైతే ఉంటుందో అది, మరియు మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, మళ్ళీ క్యాప్షన్ చేసి సబ్మిట్ చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళి అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు అప్లికేషన్ నంబర్ని మర్చిపోతే అక్కడ సర్చ్ అప్లికేషన్ ఐడి అని ఉంటుంది. అక్కడ 10th హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. మరియు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి పేమెంట్ చేసిన తర్వాత, ఈ ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు కావాల్సినవి అయితే డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మరియు ఎస్ఎస్సి బోర్డ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అలాగే రిజర్వేషన్ కేటగిరీ, కమ్యూనికేషన్ డీటెయిల్స్ మరియు ఎస్ఎస్సి మార్క్స్ ఇవైతే కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు. కాబట్టి మీరు ఏదైతే హాల్ టికెట్ నంబర్ మరియు మీ ఆధార్ కార్డ్, మీ ఫోటో ఒకటి, మరియు క్యాస్ట్ మరియు ఇన్కమ్ లాంటి అన్ని డీటెయిల్స్ అయితే దగ్గరగా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఫోన్ నంబర్, మెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఉంటే తర్వాత మీకు ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఫోన్ మరియు మెయిల్ కి అయితే మీరు పొందుతారనమాట. ఇది ఈ అప్లై చేసిన తర్వాత మీరైతే ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ ని. తర్వాత మీకు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు అంటే, దీనిలోని మీకు 10th లో ఎవరికైతే ఎక్కువ మార్కులు పొంది ఉంటారో, అంటే నాకు తెలిసి 550కి పైన, ఒకవేళ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకి 550కి పైన ఉన్న వాళ్ళని అయితే ఇందులో అయితే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరియు ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళైతే 580కి పైన వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇందులో అయితే సీట్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. మరియు ఇతర డీటెయిల్స్ అయితే ఒకసారి మనము ఇక్కడ చూద్దాము. ఇది ప్రాస్పెక్టస్ అయితే మనకు మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ అయితే నేను చూపించాను మీకు. మరియు ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అయితే పెట్టడం జరిగింది అనమాట. 400 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అయితే పెట్టడం జరిగింది. 250 రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. సాఫ్ట్ కాపీస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు, మరియు స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరియు ఏదైనా అప్లై చేసేటప్పుడే వాళ్ళు కరెక్ట్ గా డీటెయిల్స్ అయితే అప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్లికేషన్ అయితే సమ్మర్లీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ వచ్చి ఇక్కడ అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ 5% మాత్రమే సీట్స్ అయితే ఇస్తారు. అంటే 95% లోకల్ క్యాండిడేట్స్, అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ సీట్స్ అయితే ఇస్తారనమాట. మరియు ఎస్ఎస్సిలో పాస్ అయిన వాళ్ళకి, మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఏదైతే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి ఫాలోడ్ యాజ్ పర్ ద నామ్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే ఈ సీట్స్ అయితే ఇస్తారనమాట. మరియు సెలక్షన్ మెథడ్ అయితే ఇక్కడ ఒకసారి చూడొచ్చు మనము. టోటల్ నంబర్ ఆఫ్ అవైలబుల్ సీట్స్ వచ్చి 4400, 1100 సీట్లు అలాటెడ్ పర్ క్యాంపస్ అనమాట. ఒక్కో క్యాంపస్ కి 1100 సీట్లు అయితే అలాట్ చేశారు. మరియు 10% సూపర్ న్యూమరరీ సీట్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనమాట. మరియు 65.62 సీట్స్ ఆర్ అలాకేటెడ్ టు ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ద ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అనమాట. మరియు 34.38 అలాకేటెడ్ టు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ అనమాట. ఇందులో మీకు ఇక్కడ అడ్మిషన్ ఫర్ 2 years పియూసి అండ్ 4 years బీటెక్ ప్రోగ్రామ్ అనమాట. ఇది 2 years ఇంటర్మీడియట్ తో పాటు తర్వాత మీకు బీటెక్ అలానే కంటిన్యూ అయితే 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. ఇది మీకు తర్వాత ఏదైనా మీకు రీవెరిఫికేషన్ మరియు రీటోటలింగ్ ఏదైనా ఇందులో సమస్య వస్తే తర్వాత మీరైతే అడ్మిషన్స్ అట్ rgkt.in లో అయితే మెయిల్ అయితే చేయొచ్చు అనమాట. మరియు డీటెయిల్స్ ఆఫ్ ద లేటెస్ట్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్ యాజ్ ద ఓన్లీ ఒక్క అప్లికేషన్ మాత్రమే ఒకరు సబ్మిట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఒకవేళ టై కేసెస్ వస్తే మ్యాథ్స్ లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని అయితే తీసుకుంటారు. తర్వాత సెకండ్ సైన్స్ లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకుంటారు అనమాట. ఈ విధంగా మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మరియు ఇంటిమేషన్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి ప్రొవిజనల్ సెలెక్టర్ లిస్ట్ వచ్చి rgkt.in లోనే మనకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మెయిల్ ద్వారా కూడా మీకైతే ఇంటిమేషన్ ఇస్తారు. అలాగే SMS ద్వారా కూడా మీకైతే
డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ వచ్చినా RGUKT.in లో అయితే మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. మరియు కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అడ్మిషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ ఏదైతే ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. 5 ఫోటో కాపీ ఆఫ్ సెట్స్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే మీరైతే తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఇందులో SSC మార్క్స్ మెమో, ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మరియు లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఆ సర్టిఫికేట్, CAP చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ ను పొందాల్సి ఉంటుంది. NCC వాళ్ళు NCC సర్టిఫికేట్ మరియు స్పోర్ట్స్ వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్, భారత్ స్కౌట్స్ వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇవి 5 సెట్స్ జిరాక్స్ కాపీస్ అండ్ 1 సెట్ ఒరిజినల్ అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట. మరియు ఒక్కొక్క స్టూడెంట్ అయితే అడ్మిషన్ ఫీ అయితే ₹1000 అయితే పే చేయాల్సి ఉంటుంది. 500 వచ్చి SC ST క్యాండిడేట్స్ అనమాట. మరియు 1200 గ్రూప్ ఇన్సూరెన్స్ కింద అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. మరియు రీఫండబుల్ కాజ్ అండ్ డిపాజిట్ అయితే ₹1000 అయితే పే చేయాల్సి ఉంటుంది. మరియు హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ₹1000 అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే టోటల్ గా ₹4200 అయితే పే చేయాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అనమాట. మీరైతే తర్వాత ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ నోట్ అని కొన్ని మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు ట్యూషన్ ఫీ అండ్ మెస్ ఛార్జెస్ వచ్చి స్టడీడ్ ఇన్ స్కూల్ సిచ్యువేషన్ ఇక్కడ ద ట్యూషన్ ఫీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఇన్ స్కూల్స్ సిచ్యువేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వచ్చి 45,000 పర్ యానం మరియు PUC ప్రోగ్రామ్ అండ్ 50,000 పర్ యానం అయితే బీటెక్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీకు స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే RTF అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. 2.5 lakhs వచ్చి ఇన్కమ్ అయితే బిలో ఉంటే మీకు సరిపోతుంది. మరియు ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైతే ఉండదో వాళ్ళైతే పూర్తిగా ఫీజుని అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. మంత్లీ మెస్ ఫీ వచ్చి పే చేయాల్సి ఉంటుంది ₹3,500 అనమాట. ఇంకా ఒకవేళ MTF RTF వాళ్ళకు రాకుండా ఉంటాయి అనమాట. వచ్చిన వాళ్ళు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇతర వేరే అదర్ స్టేట్స్ వాళ్ళకైతే సీట్స్ అయితే 5% అయితే కేటాయించడం జరిగింది. వాళ్ళైతే 1,50,000 పర్ యానం అయితే పే చేయాలి. మరియు ట్యూషన్ ఫీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కి 3 lakhs పర్ యానం ఉంటుంది. మరియు మంత్లీ మెస్ ఛార్జెస్ 3,500 అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. RGUKT లో క్యాంపస్ లో 1000 స్టూడెంట్స్ అయితే ఇంటేక్ అయితే తీసుకుంటారు. మరియు 100 సీట్లు వచ్చి సూపర్ న్యూమరీ సీట్స్ అయితే ఉంటాయి EWS వాళ్ళకి అనమాట. అలాగే ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. బీటెక్ లో ఏవే కోర్సెస్ ఉంటాయి అన్నది ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఓన్లీ మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఓన్లీ నూజివీడు మరియు RK వ్యాలీలో మాత్రమే ఉన్నాయి. మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి అన్ని కోర్సెస్ అయితే మిగతా అన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. వాటిలోనైతే కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అయితే క్లారిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. మరియు మెరిట్ బేస్డ్ మెరిట్ ద్వారానే మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎటువంటి వేరే ఇతర ప్రాసెస్ అయితే దేన్ని అయితే ఫాలో అవ్వరు. కాబట్టి మీకు ఎవరైతే ఏ క్యాంపస్ లో సీట్ వస్తే ఆ క్యాంపస్ లోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వేరే క్యాంపస్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం లాంటి ఎటువంటి పరిస్థితులు అవైతే జరగవు అనమాట. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి RGUKT లో ప్రవేశాలు పూర్తిగా మెరిట్ ఆధారంగానే నిర్వహించబడతాయి. ఏ విధమైన సిఫార్సులు ఎట్టి పరిస్థితులను పరిగణలోకి అయితే తీసుకోబడవు. అలాగే RGUKT లో ఒక క్యాంపస్ నుండి మరో క్యాంపస్ కు ఎటువంటి విద్యార్థుల బదిలీ అవకాశం అయితే ఉండదన్నమాట. ఇది ఈ IIIT కి సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు చూపించాను అప్పుడే. మరియు శాంపుల్ అనెక్జర్స్ అని కొన్ని డీటెయిల్స్ అయితే మనకు ఇక్కడ ఉన్నాయన్నమాట. అదైతే మనకైతే ప్రెజెంట్ అయితే అవసరం ఉండదు. కాబట్టి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకుని ఈ IIIT లో సీట్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. దీనికి ఎలా అప్లై చేయాలన్నది ఈ రోజు ఈవినింగ్ లేదంటే రేపటి లోపల నేనైతే ఎవరైనా స్టూడెంట్ వస్తే ఖచ్చితంగా వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఎవరైతే 10th ఇప్పుడు పాస్ అయి ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.